ఏంటి టైటిల్ చూసి కంగారు పడుతున్నారా? అలాంటిది ఏమీ లేదులేండి. జస్ట్ మేము చెప్పబోయేది చిరు 150వ సినిమా గురించి. గత కొద్ది కాలంగా మెగా అభిమానులు చిరు 150వ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా ఆటో జానీ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ విషయంలో సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారు చిరంజీవి. 150వ సినిమాకి సరైన కథ టాలీవుడ్లో దొరకపోవడంతో తమిళ బాట పట్టారని సమాచారం. తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన కత్తి సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ భారీ విజయం సాధించింది. గతంలో ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటించాలని అనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం కత్తిని తెలుగులోకి చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి మురుగదాస్ కాంబినేషన్లో స్టాలిన్ వంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం తెరకెక్కింది. దాంతో కత్తి చిత్రాన్ని తెలుగులో కూడా మురుగదాస్ దర్శకత్వం వహిస్తే బాగుంటుందని మెగా క్యాంప్ భావిస్తున్నారట. అందుకోసం ఈ మధ్యనే మురుగదాస్ను కూడా సంప్రదించారని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఒకవేళ మురుగదాస్ చిరంజీవి 150 చిత్రానికి ఒప్పుకుంటే చిరు 150 చిత్రానికి లైన్ క్లియర్ అయినట్టే.